సినిమాల్లోకి రాజకీయాలు తీసుకురావద్దండి అని రెగ్యులర్‌గా సినిమాకు సంబంధించిన చాలామంది అంటే హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు లేదా దానికి సంబంధించిన మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు రాజకీయాల్లోకి ఎందుకొస్తాయి? ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఎవరు? సంబంధం లేని అంశాలని ఈ రాజకీయాలకు ముడిపెట్టి ఎవరన్నా దీన్ని కాంట్రోవర్సీ చేస్తారా లేదా అనేది కొన్ని డిస్కషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఇంకో కాంట్రోవర్సీ దట్ ఈస్ రిలేటెడ్ టు అగైన్ రామ్ పోతినేని. ఆ హీరో పేరు అందరికీ తెలిసే ఉంటుంది. గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు తన కుటుంబానికి సంబంధించిన రమేష్ హాస్పిటల్స్ అనే ఒక ఇష్యూలో అప్పుడు ఆయన మాట్లాడిన పద్ధతి మనం చూసాం. ఆ తర్వాత చాలా రోజుల పాటు రామ్ పోతినేనికి సంబంధించిన చాలా సినిమాల్ని వైసీపీ సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అంటూ ప్రమోట్ చేసింది. సరే అదృష్టమో, దురదృష్టమో ఆ తర్వాత ఆయన ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు కాబట్టి, ఆ హిట్ కాని కారణాన్ని అదేదో వైసీపీ సోషల్ మీడియానో లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళు అది మా గొప్పతనమే చెప్పుకునే ప్రయత్నం చేయడము. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యి కూటమి ప్రభుత్వంలో అంటే కూటమికి ఎప్పుడైతే జాయిన్ అయ్యారో, ఆ సందర్భంలో గూడా ఆయన రావడం వల్ల సినిమాకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో ఈ వీడికి పిలిపించిన వ్యక్తులు ఎవరు ఆ సినిమాకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఆ కుటుంబ సభ్యులు పిలిపిస్తే అక్కడ పాలిటిక్స్ మాట్లాడి వాళ్ళని కూడా ఎవరిని వైసీపీ సోషల్ మీడియా మళ్ళీ మరొకసారి అక్కడ టార్గెట్ చేసే ప్రయత్నం లేదంటే వాళ్ళు టార్గెట్ అంటే వాళ్ళ ద్వారా ఈ బ్యాన్ అనే ఒక పదాన్ని క్రియేట్ చేసుకునేలాగా ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో జరిగేది ఏంటి అసలు అంటే ఇక్కడ 2 రకాల ఉద్దేశాలని మనం ఆపాదించొచ్చు. మొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే జస్ట్ వైఎస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎంగానే కాకుండా ఒక సెట్ ఆఫ్ పీపుల్ అందరూ ఒక 2 కమ్యూనిటీస్‌కి ఆయన విలన్ లాగా చూపించే ప్రయత్నంలో ఆయనని ఏదైనా మాట్లాడంగానే వైఎస్ఆర్‌సీపీ బ్యాన్ అంటుంది కాబట్టి మనం హిట్ చేసి చూపించాలి అని ఒక కసి పెంచేందుకు అంటే వీళ్ళ అభిమానంలో కానివ్వండి లేకపోతే ఆయన వ్యతిరేకుల్లో కానివ్వండి ఒక కసి పెంచే ప్రయత్నం చేస్తున్నారని ఒక అనుమానం. నేను అదే చెప్పినట్టుగా కోయిన్సిడెన్సో లేకపోతే ఇంకోటో కాదు తెలీదు కానీ ఇలా బ్యాన్ అని చెప్పిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆడలేదు. 1, 2 తప్ప. ఆ నేపథ్యంలో ఏమవుతుంది? ఫ్లాప్ అయిన సినిమాల్ని మనం మాట్లాడుకుంటే, ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం సినిమా స్టోరీ బాలేకపోవడం. లేదా ఆ సినిమా ప్రజలకి నచ్చకపోవడం. కానీ ఈ బ్యాన్ అనే థియరీని తీసుకొచ్చేసి దానివల్ల సినిమా ఫ్లాప్ అయిందని చెప్పే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. సరే అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటే సినిమా టైటిల్ 'ఆంధ్ర కింగ్' గారి తాలూకా. అంటే ఒక హీరోకి సంబంధించిన ఫ్యాన్ ఉంటారు కదా! ఆ ఫ్యాన్‌కి సంబంధించిన ఒక స్టోరీ అది. కానీ దానికి సంబంధించి ఎవరైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటే, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన కూటమికి సంబంధించిన ఒక నాయకురాలు ఏం చెప్పారు అంటే, మొన్నటిదాకా మనకి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా, ఈ పదాలు విన్నారు మీరిప్పుడు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ గారి తాలూకా అని చెప్పేసని. అంటే ఆంధ్ర కింగ్ గారి తాలూకాకు సంబంధించిన స్టోరీ ఏంటి? ఆ టైటిల్ దాని జస్టిఫికేషన్ ఏంటి? అలాంటి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆ టైటిల్ వల్ల మార్కెటింగ్ ఎట్లా ప్రయోజనం అవుతుంది? ఇవన్నీ ఆలోచించి మేబీ ఆ డైరెక్టర్ పెట్టుంటారు. కానీ దానికి ఈ 2 పదాలకి లేదా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన తాలూకా అనడానికి ఏమైనా సంబంధం ఉందా? అనేది సినిమా చూస్తే గాని మనకు తెలీదు. కానీ వీళ్ళు మాత్రం అలాంటి సంబంధం ఉందని చెప్పడము, వెంటనే వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన సోషల్ మీడియా దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి మాట్లాడడం. రామపోతినేతో పాత పంచాయతీ ఉంది. కొత్త పంచాయతీ కింద ఇప్పుడు మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాలాగా ఇదేదో చెప్పే ప్రయత్నంలో దాన్ని అంటే నేనేమంటున్నానంటే రాజకీయాలని సినిమాల్లోకి తీసుకొస్తోంది. అయితే ఆ సినిమా ప్రమోట్ చేసే క్రమంలోనో లేదా ఆ సినిమాకి సపోర్ట్ అవుతుందనే రీజన్‌తోనో మీరు తెచ్చుకున్న పొలిటీషియన్‌లే మీరు తీసుకొస్తున్న పొలిటీషియన్సే అలాంటి పనులు చేస్తున్నారు. దాని వైపు మీరు ఆలోచించాలి గానీ, బ్యాన్ అని చెప్పంగానే ఫ్లాప్ అవుతుంది అనంగానే వెంటనే ఇది. మీకు 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఎందుకు ఇట్లాంటిది అన్నది. ఒకటి 'విశ్వక్సేన్' అనే ఒక హీరో ఒక సినిమా తీస్తాడు. ఆ సినిమాలో 'పృథ్వీరాజ్' అనే ఒక ఆహ్, కమెడియన్ ఉంటాడు. ఆయనంటే వైఎస్ఆర్‌సీపీకి పడదు. ఎందుకు ఆయన అంతకుముందు వైఎస్ఆర్‌సీపీలో పనిచేసి, ఆయన మీద కొన్ని ఆరోపణల కారణమో, లేకపోతే ఆయనకి వల్ల ఏదో జరిగిందని ఆయన్ని సస్పెండ్ చేయడము. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీ సింపథైజర్‌గా, జనసేన పార్టీ నాయకుడిగా మారి ఆయన అన్ని మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో 150 మేకలుంటాయి. ఇంకో 11 మేకలవుతాయి ఇప్పుడు చూడండి అని చెప్పేసి ఆయన నంబర్స్ డినోట్ అయ్యేలాగా ఈయన మాట్లాడడము. వెంటనే మా నాయకుడిని అంటావా అని చెప్పేసి వీళ్ళు దాన్ననడం. ఆ తర్వాత ఈయన ఎవరు విశ్వక్సేన్ బయటకొచ్చి నాకేం సంబంధము ఆయనేదో మాట్లాడుకున్నాడు అసలు ఏం లేదు అని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా సరే ఫెయిల్ అయింది. నేను అదే అంటున్నాను. ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి ఆయన చేసిన కమెంట్‌కి, బ్యాన్‌కి సంబంధం లేదు. ఎందుకంటే సినిమా బాలేదు కాబట్టి సినిమా ఫెయిల్ అయింది. అది ఒక యాస్పెక్ట్. హీరో నాని ఉంటాడు. హీరో నాని ఏదో ఒక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పుడు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాన్ని ఒక కిరాణా కొట్టుతో పోల్చి మాట్లాడడంతో అది సేమ్ మళ్ళీ బ్యాన్ అన్నారు. ఆ సినిమా కూడా హిట్ అవ్వలేదు.
సో వెంటనే వీళ్ళనేది ఏంటంటే మా వాళ్ళు ఫ్లాప్ అయిపోతుంది. సో ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏమున్నా హిట్ అవ్వడానికి రీజన్స్ మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుండాలి, అది జనాలతో కనెక్ట్ అవ్వాలి, అది ఆ 2.5 అవర్స్ 3 అవర్స్ అది ఎంటర్టైన్ చేయగలగాలి, ఇట్లాంటివన్నీ చేస్తే తప్ప ఇంకేముండదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి శత్రువుగా భావించే లేదా ఆపోజిట్ పార్టీగా భావించే టీడీపీ పార్టీకి సంబంధించిన హీరో చంద్రబాబు నాయుడికి స్వయాన బావమరిది అయిన బాలకృష్ణ అఖండ సినిమా సూపర్ హిట్ అయింది, భగవంత్ కేసరి సూపర్ హిట్ అయింది, ఆ తర్వాత డాకు మహారాజ్ సూపర్ హిట్ అయింది. ఇవన్నీ సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉందనో ఏ దాన్ని బ్యాన్ చేయాలన్న డిస్కషన్ జరిగింది, ఇవన్నీ ఏం సంబంధం లేదు. స్టిల్ దట్ దోస్ మూవీస్ వెంట్ వెరీ వెల్. అవి ఎక్స్ట్రాడినరీగా వర్క్ అయ్యాయి. 100 కోట్లు చెప్పిన ట్రిపుల్ అంటే హ్యాట్రిక్ 100 కోట్లు సంబంధించిన ఓన్లీ హీరోగా కూడా ఆయన ఉన్నాడు. అంటే ప్రభాస్ని వదిలిపెట్టేసి, ప్రభాస్ మేబీ నాని కూడా ఏదో వచ్చినట్టున్నారు, బట్ ప్రభాస్ని వదిలేస్తే ఈయన 100 కోట్ల సినిమా 3 సినిమాలు చేశారు అన్నది. సో నేనేమంటున్నానంటే సినిమా హిట్ అవ్వడానికి ఫ్లాప్ అవ్వడానికి రాజకీయాలకి బ్యాన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్కి సంబంధం లేదు. కాబట్టి ఎవరు బ్యాన్ అన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరిని రెచ్చగొట్టినా దాని మీద వచ్చే నష్టం ఏం లేదు. రెచ్చగొడితే దానివల్ల వచ్చే లాభం అస్సలే లేదు. ఎందుకు అంటే కేవలం మీరు జగన్మోహన్ రెడ్డినో ఆయన పార్టీనో విమర్శిస్తే ఆ వ్యతిరేకులో లేకపోతే అపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి సినిమాలు ఏం చూడరు, వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఇప్పటికే ఐబొమ్మ రవి లాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ సెట్ చేసిపోయినాడు. ఎందుకు మీరు వేలకు వేలు సినిమా టికెట్లతో ఖర్చు పెడతారు, ఏదో ఐబొమ్మలోనే మొన్నటిదాకా సినిమా చూపించిన ఆయన పోతే వెంటనే ఇప్పుడు మూవీ రూల్స్ వాళ్ళు తర్వాత తమిళ రాకర్స్ ఆ ప్లేస్ని టేక్ ఓవర్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. మీరు పొలిటీషియన్స్ని పిలిచినప్పుడు సినిమా రిలేటెడ్గా ఏదైనా మాట్లాడమని చెప్పండి తప్ప రాజకీయాలు మాట్లాడడం వల్ల వచ్చే సమస్యలు వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ.